మనము దేవుని సన్నిధిలో ఒక విషయాన్ని మనము నేర్చుకోవాలి. ఏంటంటే సంఘముగా మనము ఉపవాస ప్రార్థనలో మనము నిలిచి ఉన్నట్లయితే ఎలాంటి సాతాను శక్తులైనా ఎలాంటి సమస్యనైనా నీవు జయించగలవు. హల్లెలూయా. అందుకే మరి మీరు చిన్నతనము నుండి మీ పిల్లలకు నేర్పించాలి ఉపవాసం యొక్క ప్రత్యేకత కదా. ఈ ఉపవాస ప్రార్థన అనేది ఏంటంటే మరి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ గడపడానికి ఉపవాసం ఉండాలి. అంతేగాని ఉపవాసం అని చెప్పి మనం ఊర్లు తిరుక్కుంటూ కదా, సినిమాలు చూసుకుంటూ షికార్లకు పోతూ కాదంటారు. ఉపవాసం ఉండి ఇంటి పట్టున ఉండి లేదా సంఘములో చర్చిలో కూర్చొని నువ్వు ప్రార్థన చేస్తూ గడపాలి ఆ ఉపవాస దినమున. హల్లెలూయా. చూడండి ఇక్కడ మరి దావీదు ఏ విధంగా ప్రార్థన చేశాడంట. ఆయన వెళ్ళిపోయాడు, ఆ కుమారుడు చచ్చిపోతూ ఉన్నాడు, రోగముతో ఇక బ్రతికే ఛాన్స్ లేదు, వెళ్ళిపోయాడు. ఆ సన్నిధిలో సాగిలపడ్డాడు, కన్నీరు విడుస్తూ మొరపెడుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఆహారం లేదు, ఏమి లేదు కదా. మోషే కూడా వెళ్ళిపోయాడు కొండపైన, అక్కడ ఆహారం లేదు, నీళ్ళు లేవు, ఏమి లేవు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. మరి మనము ఆ విధంగా ప్రార్థన చేయగలమా? ఒకరోజైనా, ఒక గంట అయినా అలాంటి విశ్వాసంతో, అలాంటి భయముతో, భక్తితో, కన్నీటితో మనం ప్రార్థన చేయగలమా? చేయగలం. ఎందుకంటే యేసుక్రీస్తు మనకు ఆ కృపనిచ్చాడు, యేసుక్రీస్తు ఆ శక్తిని మనకిచ్చాడు. మన పాపాలను క్షమించి మనలను ధైర్యపరిచి ఒక మాదిరి మనకు చూపించి, ఇదిగో నన్ను జ్ఞాపకము చేసుకుంటకు మీరందరూ కూడా ఏం చేయాలా? అందరూ కలిసి సంఘముగా ఒక్క శరీరముగా ఉంటూ మీరు ప్రార్థన చేయండి కదా. మీరు వెనకకు వెళ్ళి తిరిగి ఎక్కడ ఉండాలి? మీరు ఎక్కడికో వెళ్ళిపోమని చెప్పలే. ఇదిగో మీరంతా ఒక దగ్గర ఉండి నిజంగా వారందరూ వెళ్ళి ఆ మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉంటే మరి అది ఎలాంటి ప్రార్థన అంటే మనము ఒక 2 గంటలు చేసుకొని వెళ్ళిపోయే ప్రార్థన కాదు. పగలు రాత్రి ఎడతెగక వారు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు, కీర్తనలతో ఆయనను స్తుతిస్తున్నారు, ఆయన ఘనపరుస్తూ ఉన్నారు, వారు బోధిస్తూ ఉన్నారు. మరి అది కంటిన్యూగా జరుగుతూనే ఉందన్నమాట. ఒక కాన్ఫరెన్స్ లాగా ఉపవాసముతో వారు చేసినటువంటి ఆ గొప్ప ప్రార్థన దేవుడు విన్నాడు. వినడమే కాదు, దేవుని శక్తిని అక్కడ కుమ్మరించాడు. హల్లెలూయా. మరి ఈరోజు మనము ఒకవేళ నిజంగా ఆ ఉపవాసము ఉండి మనం ప్రార్థన చేస్తే, నిజంగా చెప్తున్నాను, మన కొరకు యేసుక్రీస్తు మరణించాడు, మన రక్షకుడు మనకు ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తే ఇదిగో దేవుని మహా కనికరమును మనం పొందుకుంటాం. తరతరములు చూడటువంటి శాపము ఇదిగో నీ తరతరములకు వ్యాపించకుండా దాన్ని నువ్వు ఆపగలుగుతావు. హల్లెలూయా. వస్తుందండి, ఎప్పటి నుంచో మా తరతరముల నుంచి ఆ శాపమును వెంబడిస్తుంది, నీతో ఆగిపోతుంది. హల్లెలూయా. ఆ శాపము నీతోటే ఆగిపోబోతుంది. నీ పిల్లల జీవితంలో ఎప్పుడు కూడా ఆ శాపం ఇంకా ముందు ఉండదు. ఎందుకంటే ఈరోజు నువ్వు డిసైడ్ చేసుకుంటున్నావు ప్రార్థన చేయబోతున్నానని. హల్లెలూయా. సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, యథార్థంగా దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడుతున్నప్పుడు, యథార్థంగా దేవుని సన్నిధిలో నువ్వు సేవ చేస్తున్నప్పుడు నీపైన నింద వేయడం, నీపైనటువంటి ఎన్నో రకాల మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు? నీ హృదయాన్ని దెబ్బతీయాలా, నీ మనస్సును గాయపరచాలా, నీ విశ్వాసాన్ని కోల్పోయేటట్టు చేయాలా, నువ్వు దేవుని సన్నిధిలో ఇక లేకుండా చేయాలా. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, దేవుడు నిన్ను కనికరించాడు కాబట్టి, సాతానుని ఫోకస్ అంతా ఎవరిపైన ఉంది? నీ పైన. నువ్వేం చేయాలి? ఉపవాసముతో దాన్ని జయించాలా. ఉపవాసముతో నువ్వేం చేయాలి? నీ ఆత్మాభిషేకాన్ని నువ్వు కాపాడుకోవాలి, నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి, నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థించాలి, నీ సంఘము కొరకు ప్రార్థించాలి, సమాజము కొరకు ప్రార్థించాలి కదా. దేవుని రాకడ కొరకు ప్రార్థించాలి. ఆయన రాకడ వరకు నిరీక్షణ కలిగి ధైర్యముతో, విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. అప్పుడు నిజ క్రైస్తవ కుటుంబంగా మనము దేవుని దృష్టిలో మరి ఎప్పుడు ఉంటామో, మరి అట్టి కుటుంబాలను దేవుడు ఎప్పుడు కూడా కాపాడుతూనే ఉంటాడు. అటు దీవెనాశీర్వాదములు మీ అందరి పైన, మీ కుటుంబాలకు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. నాజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో తండ్రి,
బలపడుతున్న నీ సంఘము, అభిషేకించబడ్డ సంఘము, విశ్వాసముతో నిండిన సంఘము, వాక్యానుసారమైనటువంటి సంఘము. తండ్రి, ఈ సంఘమును నువ్వు ప్రేమిస్తున్నందుకు వందన. ఎన్ని నిందలు, ఎన్ని బాధలు, ఎన్ని వేదనలు వచ్చినా నువ్వు వాటిని అన్నిటిని కూడా నాయన కొట్టివేస్తున్నందుకు వందన. అపవాది కుయుక్తులను, అపవాది తంత్రములను నాశనము చేసే దేవుడవు నీవు. కాబట్టి ఈరోజు ఎందరైతే ప్రార్థించాలని ఆశపడుతున్నారో వారందరి యొక్క ప్రభా ఆ ప్రార్థనలను మీరు అంగీకరించండి ప్రభా, వారిని కనికరించండి. వారికి ఉన్నటువంటి ఆశ, వారికి ఉన్నటువంటి సమస్యలు, వారికి ఉన్నటువంటి ఇబ్బందులు, వారికి ఉన్నటువంటి వ్యాధి, లేమి, మరి ప్రభా వాటన్నిటి నుంచి వారికి విడుదలనివ్వండి ప్రభా. దావీదు ప్రార్థన విన్నాం, యోబు ప్రార్థన విన్నాం, మోషే ప్రార్థన విన్నాం, దానియేలు ప్రార్థన విన్నాం, ఏలియా ప్రార్థన విన్నాం, ఎలీషా ప్రార్థన విన్నాం ప్రభా, అబ్రహాము ప్రార్థన విన్నాం తండ్రి, ఇస్సాకు యాకోబు ప్రార్థన విన్నాం, షడ్రక్ మేషక్ అబేద్నెగో వారి ప్రార్థన విన్నాం ప్రభా. ఈరోజు ప్రతి ఒక్కరి ప్రార్థనను వింటున్నందుకు వందనాలు ప్రభా. నీ బిడ్డలందరినీ కూడా నీ చేతికి అప్పగిస్తున్నాను. ఇదిగో వారి ప్రార్థనను అంగీకరించి వారికి సహాయము చేయండి. వారి పక్షమున నిలుచుని వారి జీవితములో, వారి వెళ్ళు మార్గములు, వారు చేయు పనులు, వారి ప్రయత్నములు, వారి ప్రార్థనలు అన్ని కూడా సఫలపరచండి. సకల దీవెనలతో, సకల ఆశీర్వాదములతో నీ బిడ్డలను దీవించుమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.